ప్రేయర్ చేస్తా, కళ్ళు మూసుకో. అబ్బా, మొత్తానికి ఆ క్రిస్మస్ పర్వదినం రోజు రాజాసాబ్ సినిమా నుండి ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉన్న ఒక సాంగ్ ప్రోమో అయితే వచ్చిందండి. అదే రాజే యువరాజే సాంగ్ ప్రోమో అనమాట. నిజంగా ప్రోమో అయితే అదిరిపోయింది. సహనా సాంగ్ ప్రోమో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ సాంగ్ అయితే ట్రోల్ చేశారు. అంటే ప్రోమో వచ్చినప్పుడే ట్రోల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ప్రభాస్ గారి లుక్స్ పైన ఇంకా లిప్సింగ్ ఇంకా సెట్ అవ్వట్లేదని. కానీ ఈ రాజే యువరాజే సాంగ్ ప్రోమోతో వీళ్ళైతే ట్రోల్స్ కి అయితే ఎటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు. ఈ సాంగ్ లో ప్రభాస్ గారి లుక్స్ అయితే ఇచ్చి పడేశాడు. ఇంకా ట్రోల్స్ వేయాలని ఎవరైనా అనుకుంటే వాటిని అయితే స్క్రీన్ షాట్లు తీసుకుని మార్ఫ్లు వేసుకుని ట్రోల్స్ అయితే వేసుకోవాలి. కానీ సాంగ్ ప్రోమో అయితే అదిరిపోయింది, క్లీన్ గా ఉంది. ఇంకా మన ప్రభాస్ గారి లుక్స్ అయితే ఓవర్ కూల్ గా అదిరిపోయాడని చెప్పాలి. ఇంకా లిరిక్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే నాకైతే అనిపించినాయి. అంటే వినిపించింది వన్ లైన్ అయినా సరే ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత రాజాసాబ్ సినిమా నుండి ఒక అదిరిపోయే చాట్ బాస్టర్ అయితే మన ముందుకు వస్తుంది అనే నమ్మకం అయితే నాకైతే వచ్చింది ఈ ప్రోమో విన్నాక. ఇంకా ప్రోమోలో నిధి అగర్వాల్ గారి లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆవిడ ఈ సినిమాలో ఒక నన్నలాగా అయితే కనపడబోతుంది. మరి ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ ఎలా మారిద్ది అనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంకా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అనేది మనం సినిమాలో అయితే చూడాలి. ఇంక ఇది పక్కన పెడితే ఈ రాజాసాబ్ సినిమా టీం ఎవరైతే ఉన్నారో ఈ సినిమా రిజల్ట్ పైన పిచ్చ కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారనమాట. నిన్న వీళ్ళు ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ అందరికీ కలిపి ఒక ట్వీట్ అయితే వేశారు. మీరు ఈ సినిమా పైన ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, మేము ఆ కుంభస్థలాన్ని అయితే కొడతాం, ఆ బుల్స్ అయినా అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కొడతామని వాళ్ళైతే ట్వీట్ అయితే వేశారు. ఇంకా మరొక 15 రోజుల్లో ఫ్యాన్స్ అందరూ కూడా అదిరిపోయే సెలబ్రేషన్స్ చేయడానికి అయితే రెడీ అయిపోవాలని వాళ్ళైతే ట్వీట్ అయితే వేశారు. ఇంకా ఈ రాజాసాబ్ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ సీట్లలో నుంచి లెగిసి మరీ గంతులేస్తారని వీళ్ళైతే ట్వీట్ అయితే వేశారు. బంకర్లు కొడతారంట ఈ సినిమా చూస్తున్నప్పుడు. నిజంగా ఈ సినిమాకి మన తమనన్ను అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో దానికి తోడు మన మారుతి గారు రాసుకున్న ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే బాగా వర్కౌట్ అయ్యాయని టాక్ అయితే బాగా వినపడుతుంది. మరి వాళ్ళు చెప్పిన విధంగానే ప్రతిదీ వర్కౌట్ అయ్యి జనవరి 8వ తారీఖున రాత్రి పడబోయే ప్రీమియర్స్ తోనే ఈ సినిమాకి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే పెద్ద హీరోలు కూడా హర్రర్ సినిమాలు చేయొచ్చు, హర్రర్ కామెడీ జానర్స్ టచ్ చేయొచ్చు, కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇవ్వచ్చు అనే ధైర్యం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ ధైర్యం రావాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరాల్సిందే. అంటే యాక్చువల్ గా ఈ సినిమా పైన నెగిటివిటీ పెరగడానికి ఒక కారణం ఏంటంటే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అనమాట. దాని తర్వాత సెకండ్ సింగిల్. ఆ 2 సింగిల్స్ ఈ సినిమా పైన ఉన్న నెగిటివిటీని కొద్దిగా అయితే పెంచాయి. ఫస్ట్ సింగిల్ అనుకున్నంత స్థాయిలో అయితే లేదు, కానీ సెకండ్ సింగిల్ బాగున్నా సరే దాన్ని అయితే ట్రోల్ చేశారు ప్రభాస్ గారి డాన్స్ పైన, లుక్స్ పైన. కానీ ఈ థర్డ్ సింగిల్ తో ఇవన్నీ లేకుండా ఒక క్లీన్ చాట్ బాస్టర్ అయితే ఈ సినిమా నుండి అయితే రాబోతుంది. ఇక్కడి నుంచి ఈ సినిమాకంతా పాజిటివ్ గానే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమా నుండి రావాల్సింది ఇంకొక మాస్ సాంగ్, ఇంకొక ట్రైలర్ అనమాట, ట్రైలర్ కట్ 2. ఇంకా వాటితో ఈ సినిమా చుట్టూరు పాజిటివ్ బజ్ అయితే ఏర్పడి ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి ఇందాక రిలీజ్ అయిన ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.